కార్పూలింగ్ అంటే కేవలం ఇంధనం ఆదా చేయడమేనా? కార్పూలింగ్ అంటే జస్ట్ ట్రాఫిక్ తగ్గించడమేనా? అంతకుమించి ఏమీ లేదా? అంటే చాలా ఉందంటోంది టెక్కీ రైడ్ అనే కార్పూలింగ్ హైక్. ఆదా చేసిన డబ్బుతో పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది. సొంత లాభం కొంత మానుకొని తోటివారికి సాయపడదాం అనే కాన్సెప్ట్ లో టెక్కీ రైడ్ 10 మందికి ఆదర్శంగా నిలుస్తోంది. 2 ఏళ్లుగా సమాజ సేవ చేస్తున్న సాఫ్ట్వేర్ శ్రీమంతులపై న్యూస్ స్పెషల్ రిపోర్ట్. కార్పూలింగ్ ఈ మధ్య బాగా వినిపిస్తున్న పదం. మండిపోతున్న పెట్రోల్ రేట్లు, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రాఫిక్, ఊపిరితిత్తులను నమిలేస్తున్న పొల్యూషన్, వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్పూలింగ్. సొంత వెహికల్లో ఆఫీస్కు వెళ్లాలంటే ఖర్చుతో కూడిన పని. అలాగని ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆటోలు, టాక్సీల్లో ప్రయాణిద్దామనుకుంటే ఛార్జీల మోత. రద్దీగా ఉండే సిటీ బస్సులో ట్రావెల్ చేయాలంటే ఎక్కడా లేని చిరాకు, అసహనం. ఇలాంటి పరిస్థితుల్లో సొంత వాహనాన్నే ఉపయోగిస్తూ ఇంధన ఖర్చును ఆదా చేసుకోవటానికి ఉపయోగపడే చక్కటి మార్గం కార్పూలింగ్. కార్పూలింగ్ అంటే ఒక కారు ప్రయాణాన్ని ఇతరులతో పంచుకోవటమే. సింపుల్ గా చెప్పాలంటే ప్రతిరోజు ఆఫీస్కు ఒకే రూట్ లో ట్రావెల్ చేస్తున్నట్లయితే అదే రూట్ లో వచ్చే కొలీగ్స్ ని, తెలిసిన వ్యక్తులను పికప్, డ్రాప్ చేయటం ద్వారా వారి నుంచి కొంత మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల పెట్రోల్ ఖర్చును అందరూ సమంగా పంచుకుంటారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే కార్పూలింగ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిందే టెక్కీ రైడ్ కార్పూలింగ్ సర్వీస్. అయితే ఇది కూడా అన్ని గ్రూపుల లాంటిదే అనుకుంటే పొరపాటే. టెక్కీ రైడ్ కేవలం షేరింగ్ కోసమే పరిమితం కాలేదు. వీళ్ల మనీ సేవింగ్ వెనుక ఒక గొప్ప సామాజిక బాధ్యత కూడా ముడిపడి ఉంది. గ్రూప్ అడ్మిన్ రఘు ఆలోచనకు ప్రతిరూపమే ఈ సోషల్ సర్వీస్ కాన్సెప్ట్. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడబోయ్ అనే సిద్ధాంతాన్ని నమ్మి గ్రూప్ క్రియేట్ చేశాడు రఘు. మొదట 7గురితో మొదలైన టెక్కీ రైడ్ ప్రయాణం నేడు 450కి చేరింది. ఈ గ్రూప్ క్రియేట్ కాకముందు సభ్యులంతా 200 కార్లు, 100 బైకులు, క్యాబులు, బస్సుల్లో జర్నీ చేసేవారు. ఇప్పుడు గ్రూప్ లో చేరాక 80 నుంచి 100 కార్లలో ఆఫీస్ కు వెళ్తున్నారు. గ్రూప్ లోని వ్యక్తి కారులో స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ తో పాటు ఎండింగ్ పాయింట్ రూట్ ని గ్రూప్ లో పోస్ట్ చేస్తాడు. ఆ టైంలో ఆ రూట్ లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు తామున్న పాయింట్ ని పోస్ట్ చేస్తారు. అలా ఒకే రూట్ లో వెళ్లే వాళ్ళంతా రైడ్ షేర్ చేసుకుని ఆఫీస్ కు వెళ్తారు. ఇంతకుముందు ఏంటంటే నేను మామూలుగా బస్సులో ట్రావెల్ చేసేవాడిని. అయితే నాకు ఒక సివియర్ బ్యాక్ పెయిన్ వల్ల నేను కొన్ని రోజులు క్యాబ్ వాడాను. క్యాబ్లో నాకు ఏంటంటే మంత్లీ ఒక 15,000 to 16,000 ఛార్జ్ అయ్యేది. నేను ఆ తర్వాత ఏంటంటే ఫ్రెండ్ ద్వారా టెక్కీ రైడ్ గురించి విన్నాను. టెక్కీ రైడ్లో జాయిన్ అయినాను. అప్పటి నుంచి నాకేంటంటే ఫైనాన్షియల్ కూడా వితిన్ మినిమం 2,000 to 3,000 మధ్యలో నేను ఆఫీస్కి వస్తున్నాను. ఒక సేఫ్గా వస్తున్నాను. రోడ్స్ పైన మనకి ట్రాఫిక్ తగ్గుతుంది, మనకి ఫ్యూయల్ సేవ్ అవుతుంది. సో దాని నుంచి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి ఒక కాన్సెప్ట్ నుంచి పుట్టిందే మా టెక్కీ రైడ్ అండి. టెక్కీ రైడ్ వల్ల చాలా పొల్యూషన్ తగ్గుతుంది. మనకు నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా రోడ్స్ పైన తగ్గిపోయాయి చాలా వరకు. సో మేము ఇండివిజువల్గా చేస్తున్నాము. ఇది కంప్లీట్గా క్లోజ్ గ్రూప్. అంతకుముందు ఒకరికి 10,000 ఖర్చొస్తే ఇప్పుడు 3 నుంచి 4,000 మాత్రమే అవుతున్నాయి. పైగా టైం కూడా బోల్డ్ అంతా సేవ్ అవుతోంది. పర్యావరణానికి తమ వంతు సాయం చేసిన వాళ్ళవుతున్నారు. డ్రైవింగ్ స్ట్రెస్ చాలా వరకు తగ్గింది. ఫ్యూయల్ వాడకం కూడా మినిమం అయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడి నుంచి దూరమయ్యారు. ఇతర కార్పూలింగ్ గ్రూపుల్లో మహిళల సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే సర్వీస్ షేరింగ్ ఇచ్చినా తీసుకున్నా అపరిచిత వ్యక్తులతో ప్రయాణించాల్సి ఉంటుంది. భద్రతా పరంగా ఇదొక పెద్ద సమస్య. కానీ టెక్కీ రైడ్ లో అలాంటి భయాలేమీ లేవు. మహిళల భద్రతకు పూర్తి భరోసా ఇస్తుంది గ్రూప్. సెక్యూరిటీ విషయంలో గ్రూప్ మెంబర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెహికల్ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు గ్రూప్ లో అప్డేట్స్ పెడుతుంటారు. దీంతో అడ్మిన్ మెంబర్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. టెక్కీ రైడ్ పేరుతో త్వరలోనే ఒక మొబైల్ అప్లికేషన్ రాబోతోంది. అన్నట్టు జాబ్ ఆఫర్స్ కూడా గ్రూప్ లో అప్డేట్ అవుతుంటాయి.
ఇక్కడ ఉమెన్ సెక్యూరిటీ అనేది చాలా బాగుంటుంది. ఎలా అంటే కార్లో ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎవరెవరు పేర్లు వాళ్ళతో సహా మొత్తం డీటెయిల్స్, ఏ రూట్ తీసుకుంటున్నారు అనేది కూడా మొత్తం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ చేరాక కూడా ఇప్పుడు చేరింది అనేది రైట్ అప్డేట్ చేయడం జరుగుతుంది హైక్లో. ఫస్ట్ గర్ల్స్ ఏదైనా గ్రూప్లో కానీ ఎక్కడైనా కమ్యూట్ అవ్వడానికి ఫస్ట్ సెక్యూరిటీ లెవెల్ చూస్తారనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే సేఫ్టీ లెవెల్ అనేది నన్ను ఐ గట్ సాటిస్ఫైడ్. సో ఇట్స్ ఎ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ ఓవర్ హియర్. And even apart from that, we share everything actually. We share our problems, we share our needs. I mean, ఏదైనా సరే మేము ఈ గ్రూప్లో చాలా ఓపెన్గా డిస్కస్ చేస్తాం అన్నట్టు. కాసేపు ఇదంతా పక్కన పెడితే కార్ పూలింగ్ ద్వారా సేవ్ చేసిన డబ్బుతో టెక్కీ రైడ్ సమాజ సేవ చేయడం ఇక్కడ అభినందించాల్సిన విషయం. సాధారణంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వారంలో 5 రోజులు పగలు రాత్రి షిఫ్టుల్లో నలిగిపోతారు. శని ఆదివారాలు మాత్రమే సేద తీరుతారు. కానీ ఈ గ్రూప్ సభ్యులు అలా కాదు. సొంత లాభం కొంత మానుకుని సమాజానికి ఏదో రకంగా సాయపడుతున్నారు. అది నచ్చి గ్రూప్లో చాలా మంది యాడ్ అవుతున్నారు. నిజానికి కార్ పూలింగ్ గ్రూపులు సిటీలో చాలానే ఉన్నాయి. అవన్నీ పక్కా మనీ సేవింగ్ కాన్సెప్ట్తోనే ఉండేవి. కానీ టెక్కీ రైడ్ ఉద్దేశం వెనుక ఒక మంచి సోషల్ కాజ్ ఉండడం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ గ్రూప్ సభ్యులు 3 నెలలకోసారి విలేజ్ రైడ్ నిర్వహిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పూలింగ్ ద్వారా సేవైన మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి పేద విద్యార్థులకు సాయం చేస్తారు. ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి స్కూల్లో విద్యార్థులకు ఏవైతే అవసరమో అవి సరఫరా చేస్తారు. స్టేషనరీ, కుర్చీలు, బెంచీలు వగైరా అన్నమాట. ఇప్పటిదాకా 4 గ్రామాల్లో పర్యటించి విద్యార్థులకు చేతనైన సాయం చేశారు. నల్లగొండ జిల్లాలోని 2 గ్రామాల్లో, వరంగల్ జిల్లాలోని 1 ఊరిలో, మహబూబ్ నగర్ జిల్లాలోని 1 గ్రామంలో విద్యార్థులకు మెటీరియల్ అందజేశారు. ఇప్పటిదాకా 8.5 లక్షల విలువైన ఐటమ్స్ విరాళంగా ఇచ్చారు. ఏదైతే కార్ పూలింగ్ తోటి మేము సేవ్ చేస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో దీని అంతా కూడా మేము క్వార్టర్లీ బేసిస్లో ఎవ్రీ 3 మంత్స్కు కొన్ని స్కూల్స్ని ఐడెంటిఫై చేసి ఆ స్కూల్స్కి సోషల్గా కాజ్ కోసం అని చెప్పేసి మేము కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి 4 విలేజ్ రైడ్స్ అనే కాన్సెప్ట్ చేస్తాము. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 4 విలేజెస్ కవర్ చేస్తాము. నల్గొండ డిస్టిక్లో 2, వరంగల్ 1, మహబూబ్నగర్ డిస్టిక్లో 1. ఆల్మోస్ట్ 8.5 lakhs రూపీస్ వరకు వర్తున్న ఐటమ్స్ని మేము డొనేట్ చేస్తాం. స్కూల్స్కి స్టేషనరీ ఐటమ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా డొనేట్ చేస్తాం. మొన్ననే టెక్కీ రైడ్ విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్రూప్ సభ్యులంతా గర్వంగా 2nd యానివర్సరీ జరుపుకున్నారు. దీనికి రాచకొండ సిపి మహేష్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చిన అతిథులంతా గ్రూప్ సభ్యులను మనసారా అభినందించారు. కార్ పూలింగ్ గ్రూపులన్నీ వీళ్లను స్ఫూర్తిగా తీసుకుంటే సమాజానికి మరింత తోడ్పడిన వాళ్లవుతారని పలువురు అభిప్రాయపడ్డారు. చూసారుగా కార్ పూలింగ్ ఐడియాతో డబ్బుతో పాటు టైం కూడా ఆదా చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. సేవ్ చేసినటువంటి మనీతో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉపేందర్తో నరేష్, టీ న్యూస్, హైదరాబాద్.